ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీ ఇంట్లో కావాలని ఒక 4 నెలల టైంలోనే పూర్తి చేసినాము. మాకు గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా సహకరించింది. వచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన అడికెల సరిత సురేష్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ సోదరి బండారి రేణుక గారికి, మరి ముఖ్యంగా స్థల ప్రదాత పెద్దల గౌరవనీయులు నీలి గోపాల్ రెడ్డి గారికి, స్వర్ణలత గారికి, మునిల్ గారికి, భోజ్యం రజిత రమేష్ ఎంపీటీసీ గారికి, దేవేందర్ గారికి, పిఆర్ డిఈ గారికి, ఏ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా ఈ పైడిపల్లి గ్రామ సోదరులకు అందరికీ నా నమస్కారాలు. గ్రామం యొక్క సమస్యలు తెలుసుకొని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి నా వంతు కూడా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రధానమైన అంశాలను నేను బాధ్యత తీసుకున్నాను. మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సరే పెద్దలు సోదరుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో తొందరలోనే పెన్షన్స్ ఎవరైతే పెండింగ్ వాళ్ళు ఉన్నారో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళవి కూడా పెన్షన్స్ కూడా వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేయడంతో పాటుగా నోటిఫికేషన్ ముందు షెడ్యూల్ అయితే కొన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక ఇవి చేయకపోవచ్చు అని. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా కష్టపడి అదేవిధంగా డబ్బులను కూడా పొదుపుగా వాడుకుంటూ ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రథమ ప్రాధాన్యతను ఈ ప్రభుత్వం పూర్తి చేయడం జరుగుతున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను. పరకాల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే ప్రతి గ్రామంలో 10, 15, 20 మంది యువకులను ప్రథమంగా పేర్లను కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్లు ఇప్పించి ప్రథమ ఒక బ్యాచ్ 2000 మంది వరకు ఒక బ్యాచ్ రెడీ అవుతుంది. 2000 మంది తోటి వాళ్ళకు ట్రైనింగ్లు ఇప్పించడము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ఒక ఆలోచనతో ఉన్నాం. దానికి అందరి యొక్క సహకారం కూడా అవసరం. అదే కాకుండా మనం వాస్తవంగా ఆధునిక యంత్రాలను కూడా అందుబాటులో తీసుకొచ్చడంతో పాటుగా మార్కెట్ లింకేజ్ను కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ప్రపంచమే ఒక గ్రామం అన్నట్టుగా అయిపోయింది. ఇవాళ మన సెల్ ఫోన్లో ప్రపంచంలో ఎక్కడికైనా కూడా మనం మాట్లాడవచ్చు. రైతులకు గిట్టుబడి ధర వచ్చినప్పుడే, లాభసాటిగా వ్యవసాయం వచ్చినప్పుడే ఎక్కువ మందికి జీవనోపాధి మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా ఇప్పటికే నేను రెవెన్యూ అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వపరమైన భూములు ఎక్కడున్నాయో గుర్తించు అని చెప్పడం జరిగింది. ఎవరన్నా ఆక్యుపేషన్లో ఉన్నా వాటిని కూడా బయటికి తీసి అధికారులతో కానీ మనము కూర్చోవలసి వస్తుంది. కనుక విధిగా ప్రతి వారం ఒక 3 రోజులు నేను ఆ 3 రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఏ రోజులలో ఉంటానో నిర్దిష్టంగా చెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తాను. దాంతో మీరు ఎక్కడికో అనుకోకుండాకో ఎక్కడికో రావాల్సిన పరిస్థితి అవసరం ఉండదు. మీ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా నా వంతుగా న్యాయపరంగా నాకు గురించి మీరు తెలుసుకోవచ్చు. పోలింగ్ వరకే ఎన్నికలు, పోలింగ్ అయిపోయిన తర్వాత నేను సాధ్యమైనంత వరకు న్యాయంగానే ప్రవర్తిస్తాను. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా నేను ఎవరికి అధికారులు చెప్పినా కూడా న్యాయం చేయమని చెబుతాను. అందులోంచి మీరు ఎలాంటి భేషజాలు లేకుండా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చు. సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసే దిశలో నేను కృషి చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సత్కరిస్తున్నారు. నీలగోపాల్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. నీలగోపాల్ రెడ్డి గారికి మరి ఒక్కసారి హృదయపూర్వక పైడిపల్లి గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ గారు
చూడు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారిని మరొకసారి అవసరం ఉంటే మనతో మాట్లాడి దీన్ని ప్రాధాన్యత క్రమంలో కూడా ఏర్పాటు చేసుకొని ఆ ప్రాధాన్యత ప్రకారము పనులు కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్న విషయాన్ని తీసుకొస్తున్నాను. అదే కాకుండా కొన్ని వ్యక్తిగతమైన లోన్ల విషయం కూడా మాట్లాడారు. తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. వాటిని కూడా మీరు ఎప్పటికప్పుడు మరి ఎంపీడీఓ గారికి అర్హత ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే నా వంతు కూడా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు కూడా తీసుకోవడమే కాకుండా ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో ముందుకు పోవడం జరుగుతుంది. ఇన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఆర్థికపరమైన ఇబ్బందులను అడ్డం పెట్టుకొని మనము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనేది కాదు మా ఉద్దేశము. కానీ కొంత అంచెలంచెలుగా మనము ఈ 6 గ్యారెంటీలను కూడా అమలుపరచడానికి ఈ ప్రభుత్వము ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతున్న విషయాన్ని మీకు తీసుకొస్తున్నాను. ఇప్పటికే మీ అందరూ తెలుసు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అనేది స్కీము ప్రారంభమైంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు చేయడం జరిగింది. తొందరలోనే మిగిలిన కార్యక్రమాలు కూడా సాధ్యమైనంత వరకు ఈ నోటిఫికేషన్ కన్నా ముందే ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించి కొన్ని కార్యక్రమాలను మనకు తప్పదు, నోటిఫికేషన్ తర్వాత అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మనము ప్రారంభించుకోవాల్సిన అవసరం వస్తుంది. కనుక ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, అందులోంచి ఎప్పటికప్పుడు వాస్తవాలు ప్రజలు చెప్పి ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధిలే ధ్యేయంగా ముందుకు పోవడం జరుగుతున్న విషయాన్ని మీకు దృష్టి తీసుకొస్తున్నాను. అదే కాకుండా నేను కూడా ఇప్పటికే మీ అందరికీ కూడా కొందరు తెలుసుకుంటుంది, ప్రతి గ్రామం నుండి కూడా నిరుద్యోగ యువకుల యొక్క సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వం కూడా ఉద్యోగాల నియామకంలో కూడా చేపట్టడానికి కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అర్హత ఉన్న వాళ్లకు, పరీక్షలు పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా, ఎందుకంటే అందరికీ ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు కల్పించలేవు కనుక కొన్ని స్వయం ఉపాధి అవకాశాలను కూడా, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా యువతను ప్రోత్సహించడానికి కూడా మనం ప్రతి గ్రామం నుండి 10-15 మంది 20 మంది యువకుల యొక్క పేర్లను కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. నేను అనుకోవడం మీ కౌకొండ నుండి కూడా పేర్లు తీసుకొని ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా కొన్ని శిక్షణలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఆర్థికపరమైన సహకారం అందించే వ్యవస్థను కూడా అభివృద్ధి చేసి యువత యొక్క ఉపాధి అవకాశాలను కూడా మనం పెంపొందించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి, దాన్ని కూడా రాబోయే రోజులలో మీ ముందు పెట్టి రైతులకు కూడా నాకు 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. నాకు ఒకటి యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు రావడము, వ్యవసాయం అనేది లాభసాటిగా ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన చర్యల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. మనం ఇక్కడ ప్రాసెస్ యూనిట్స్ కొన్ని పెట్టియడము, అదేవిధంగా అవసరం ఉంటే కొన్ని కోల్డ్ స్టోరేజెస్ను కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడము, వాటి గురించి కూడా కావలసిన భూసేకరణకు సంబంధించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పి ఇప్పటికే 2 సార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చున్నాం. ఎందుకంటే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటుగా ఆధునిక యంత్రాలను కూడా అందుబాటులో తీసుకురావాలి. అదేవిధంగా పండించిన పంటలకు కూడా ఇవాళ మనం చూస్తున్నాం, ప్రపంచమే ఇవాళ ఒక గ్రామం. ఇవాళ మనం ఇక్కడ ఈ కౌకొండలో పండించిన పంటను ప్రపంచంలో ఎక్కడికైనా మనకు డిమాండ్ ఉన్న కాడికి మనం అమ్ముకునే ఒక వ్యవస్థను మనం అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నాం. ఇవన్నీ చేయాలి అని అంటే మీ అందరి సహకారం కూడా నాకు అవసరం ఉన్నది. నేను ఒకటే విషయం, నా గురించి మీకు ఇప్పటికే చాలామంది తెలుసు, నాకు రాజకీయాల కన్నా ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పార్టీలో ఎన్నికల